ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమో నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహ పురాణము పార్ట్ 18 కుర్మా అవతార కథ గురించి తెలుసుకుందాము. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీ లక్ష్మీ నరసింహ పురాణము భాగము 18 కుర్మా అవతార కథ గురించి తెలుసుకుందాము. కుర్మా అవతార కథ. అప్పుడు దేవదానవులకు దారుణ సంగ్రామము జరిగింది. ఆ యుద్ధంలో దేవతలు దానవుల చేతిలో చిత్తుగా ఓడిపోయారు. చేసేది లేక బ్రహ్మతో సహా అంతా పాలసముద్రం వద్దకు వెళ్ళారు. అక్కడ శేషశాయి అని ఉన్న మహావిష్ణువును ప్రార్థించారు. నమస్తే దేవదేవాయ లోకనాథాయ శనే, నమస్తే పద్మనాభాయ లోకనాథాయ శరజ్ఞే, మధుకైట భవనైషాయ కేశవాయ నమో నమః. ప్రభు, యుద్ధంలో ఉద్దాతులైన దైతులచే ఓడిపోయాము. దిక్కులేని పక్షులమై నీడ కోరి నీ పాద సన్నిధికి వచ్చాము. బ్రతికి బాగుంటే దారి చూపి కాపాడు శ్రీ పద్మనాభ అని కీర్తించగా శ్రీహరి వారికి సముద్ర తీరమందు ప్రత్యక్షమై ఇలా అన్నాడు. వెలుపురారా, నా మాట వినండి, చెప్పినట్టు చెయ్యండి. సరాసరి ఇక్కడి నుంచి దానవుల వద్దకు వెళ్ళి యుక్తిగా ఆసక్తిగా మాట్లాడి వారితో సంధి చేసుకోండి. తర్వాత ఎక్కడెక్కడ ఉన్న ఔషధి తలను తెచ్చి ఈ సముద్రంలో వేయండి. మందార పర్వతం కవ్వగా సర్పరాజు వాసుకి కవ్వపు త్రాడుగా క్షీరసాగర మదనము చెయ్యండి. సమయానుసారంగా నేనున్నాను, మీకు సాయం చేస్తాను. అలా మీరు దైతులు సముద్రమదనము చేయగా దానిలోంచి అమృతం లభిస్తుంది. దానిని ఇంద్రాదులు మీరంతా త్రాగండి. దాని ప్రభావం వల్ల ఇతోధికమైన తేజస్సు బలాక్రమలో కలవర అవుతారు. ఆ పైన దైతులు నిర్ణయించడం మీకు నల్లేరుపై బండి నడక అని అక్కడికక్కడ హరి అదృశ్యుడైనాడు. ఇంద్రాదులు దానవుల వద్దకు వచ్చారు. మంచి చెడ్డ మాట్లాడుకున్నారు. మనము పినతల్లి పెదతల్లి పిల్లలము. తల్లులు వేరైన మహనీయుడు తండ్రి కశ్యపుడు ఒకడే కదా. అన్నదమ్ములము. సాక్షాత్తు చీటికి మాటికి పోరాటం ఆరాటం, నలుగురిలో నవ్వులాట. ఏమంటారు? కలిసి మెలిసి ఉండడం బుద్ధిమంతుల లక్షణం. ఆలోచించండి అని దేవతలు అనగానే దైత్యేయులు తల ఊపారు. అవునన్నట్టు తామసుల స్వభావము అది. ఒకనాడు ఇంద్రాదులు సముద్రమదనము గురించి ప్రస్తావించారు. అమృతము గొప్పదనం వినగానే ఓ ఇదంతా పని పదండి అని దైతులు పోలిక కేకులు వేస్తూ చిందులు తొక్కుతూ మందారగిరి వద్దకు వెలుపుల వెంట వెళ్ళారు. అందరికన్నా ముందు బల్లి వెళ్ళి ఆవలిలగా ఆ పర్వతాన్ని పెళ్లిగించాడు. విష్ణువు గరుడుని వీపుపై దానిని ఉంచి పాలసముద్రంలో పడవేయించాడు. అంతలో దేవదానవులు ఔషధులన్నింటినీ తెచ్చి పాలకడిలిలో వేశారు. విష్ణువు ఆజ్ఞ కిమ్మనకుండా నాగరాజు వాసుకి వచ్చాడు. పర్వతానికి చుట్టుకున్నాడు. ఏమి ఈ లాభం? కొండ నీళ్లలో మునగడం ఆశ్చర్యమా? అందరూ తెల్లముగాలు వేసి ఏమిటి ఉపాయము? కొండ తేలి ఉండాలి అని దిక్కులు చూస్తూ నిల్చున్నారు. విచారించకండి, ఇదిగో కొండ తేలుతుంది అని విష్ణువు అందరూ ఆశ్చర్యంతో చూస్తుండగా మహాకుర్మారూపుడు సముద్రంలో ప్రవేశించి వీపుపై అంత కొండని కుదురుగా ఉంచి భరించాడు. అలాగే ఎవరికీ కనిపించని దివ్య రూపంతో పైనుండి కొండ శిఖరాన్ని పైకెత్తి పట్టుకున్నాడు. ఘటన సమర్థుడు అనే అసాధారణమైన బిరుదు విష్ణువుకు ఊరికే వచ్చిందా? కొండ మీదికి తేలింది. వాసుకి తారిత్రాడు అయ్యాడు. కానీ ఎవరు మొగుళ్ళపై ఎవరు తోకవైపు పట్టుకోవాలి, మేము తోక పట్టుకోము, మాకది అవమానము అని వాదించారు దైత్యులు. విష్ణువు సరే మీరు పడగలు పట్టుకోండి అని దేవతలకు కన్నుసన్న చేసి తోక పట్టించాడు. వాసుకి బాధపడుతూ వెళ్ళి గ్రక్కే విషపూసెగలకు రాక్షసులు యమబాధ పడుతున్న పౌరుషానికి లొంగి పడగలు వదలలేదు. అలా క్షీరసాగర మదనము జరుగుతూ ఉండగా కొంతకాలానికి లోక భయంకరంగా కాలకుటము అనే విషము మీదకు వచ్చింది. దాని వేడి భరించలేక ఎక్కడి వారక్కడ మూర్చపడినంత ఈ సముద్ర మదనము విడిచి పెట్టారు. అంతా విష్ణువు ఆజ్ఞతో పాతాళమున
ఉందన్న నాగజాతి వచ్చి ఆ విషాన్ని మృంగింది. కాస్త మిగిలిపోగా విష్ణువు శివుని చూచి, దీనిని మృంగి కంఠంలో ఉంచుకో శంకర, లోకక్షేమం కోసం మనము ఎలాంటి కష్టపాటునైనా భరించాలి కదా అని అనగానే శంకరుడు ఆ విషపు ముద్దను అరచేత ఆకర్షించి నేరేడు పండులాగా గుటుక్కున మృంగాడు. కంఠమందు భరించాడు. దాని వేడికి శివుని కంఠము కమిలి నీలివెన్నెతో నిగనిగలాడసాగింది. అప్పుడు శ్రీహరి శంకరునకు నీలకంఠుడు అని బిరుదునామము ఇచ్చాడు. అంతా జయధ్వనులు చేశారు. మళ్ళీ సముద్రమదనము ఆరంభించారు. 4 దంతాలతో నవనవలాడుతూ తెల్లని ఏనుగు, దాని వెంట అలాంటి తెలుపు వన్నె గల అందమైన గుర్రము ఆ సముద్రంలో నుంచి పైకి వచ్చాయి. ఆ ఏనుగు పేరు ఐరావతము, గుర్రం పేరు ఉచ్చాశ్రవము. తర్వాత శోభనామూర్తులు అప్సరసలు పాలకడలి నుంచి నారు మొలిచినట్టు నవనవలాడుతూ పైకి వచ్చారు. అచ్చరల వెంటనే కోరికల చెట్టు దివ్యవృక్షము పారిజాతము వచ్చింది. ఇలా దివ్య వస్తువులు ఒకదాని వెంట ఒకటి వస్తున్నాయి. అవన్నీ విష్ణు సంకల్పం ప్రకారం ఇంద్రుని సొమ్ములు అయిపోయాయి. చెట్టు చేమ మనకెందుకు, రావాల్సిందేదో కావాల్సిందేదో అమృతమని ఆయా వస్తువులను దానవులు తృణీకరించారు. మళ్ళీ మదనము ఆరంభమైంది. ఈ మారు చల్లని వెలుగుల చందమామ వచ్చాడు. ఆ చలి వెలుగును శంకరుడు ఆప్యాయంగా గ్రహించి నారీమణి నాగహారము ధరించినట్టు శిరోభూషణంగా ధరించి చంద్రశేఖరుడు అనే కొత్త పేరు గల వాడయ్యాడు. తర్వాత దివ్యరత్నాలు తెప్పున తేలాయి. అలాగే సుందరకారాలు గంధర్వులు వచ్చారు. ఇవన్నీ ఇంద్రుని సొత్తు అయిపోయాయి పోనీ అన్నారు దైత్యులు. తదుపరి పద్మహస్త శ్రీదేవి పాలకడలి అలలపై ఊయాలుతున్నట్టు దివ్య సౌభాగ్య రేఖతో వచ్చింది. తీరానికి చేరి అందని ఒకసారి చూచి అల్లా నల్లన నడిచి వెళ్ళి వేలవనంలో ఉన్న విష్ణువును సమీపించి చిరునవ్వుతో చూచి అభిప్రాయంగా చేతులు చాచింది. చేరదీసుకో ప్రభు అన్నట్టు విష్ణువు నీకోసమే ఈ శ్రమ అంతా అన్నట్టు 2 చేతులు చాచి ఆప్యాయంగా చేరదీసుకొని శ్రీదేవిని తన విశాల వక్షానికి అత్తుకున్నాడు. ఆ సమయంలో అనుకోకుండా ఆకాశంలో దివ్యదుందుబులు మోగాయి. ప్రక్కనున్న పారిజాతం మధుర పరిమళం వెదజల్లుతూ దట్టంగా పూలవాన కురిసింది. ఆ లోకజనని జనకుల మీద దేవతల ఆనందానికి అంతులేదు. వారి మొగలు ఏదో అనిర్వచనీయమైన శోభతో రాణించసాగాయి. అవును, కలుముల రాణి శ్రీదేవి వారి పక్షాన చేరింది. చూస్తూ ఆలక్ష్యంగా ఊరుకున్న దానవుల దౌర్భాగ్య రేఖ అలా ఉంది. మళ్ళీ సముద్రమదనము ఈ మారు అమృత కలశం అరచేతులలో ఉంచుకొని ఒక దివ్య పురుషుడు వెలుపలకు వచ్చాడు. ఆ అమృతము అన్నారు ఎవరు. అలాగా అన్నారు దైత్యులు. వాసుకుని విడిచి గట్టుకు వచ్చి ఆ దివ్య పురుషుని బెదిరించి అమృత కలశం లాక్కొని అల్లంత దూరాన ఉన్న తోటలోకి పారిపోయి చెట్ల క్రింద విశ్రాంతిగా కూర్చొని మీ మీసాలు దువ్వుకుంటూ ఉన్నారు. సాధించామన్నట్టు తెల్ల మొగుళ్లతో దిక్కులు చూస్తూ దిక్కుతోచగా నిల్చున్నారు. వెలుపలు స్వామి పురుషోత్తమ నీవే గతే, శ్రమ అంతా వృధా అయింది, మమ్మల్ని కృతార్థులను చెయ్యవయ్యా ప్రభు అని విష్ణువును ఉద్దేశించి దేవతలు ఉద్దేశించారు. ఎవరో తోటలో ఏదో చల్లని వెలుగు విశ్వమోహనమూర్తి మోహినీదేవి చిలుక పలుకులకు కళాఖండ మేపుతూ కోయిల గొంతులో తేనెలు నింపుతూ మాటాపాట ఏదో సృష్టికి అపూర్వ శోభ కలిగించే మించు బోని వగలలోలికే నగువులతో రాక్షసులను కిక్కురించి వారి దీనంలో ఉన్న అమృత కలశం అందుకొని దేవదానవులను వేరువేరుగా 2 బంతుల దీరి ఎదురెదురుగా కూర్చోమంది. కిక్కురు మనకుండా కూర్చున్నారు. ఆ మాట ఈ మాట చెప్తూ అమృతం దేవతలకు పంచి ఇచ్చి రాక్షసులకు తీయని మాటలు కులుకు చూపులు వంతు పెట్టి సర్వం సమాప్తం అనిపించి అక్కడక్కడ అదృశ్యురాలైపోయింది. అడుగున ఆ మాత్రము ఈ మాత్రము అమృతం ఉందని గ్రహించి విష్ణువు ఆజ్ఞచే గరుడు క్షణములో అమృత కలశాన్ని ఎత్తుకుపోయి అమరావతిలో నందనవనం ప్రవేశించి ఈశ్వరాజ్ఞ భద్రంగా చూస్తూ ఉంటాడని పాలకులకు అప్పగించి తాను వైకుంఠానికి వెళ్ళిపోయాడు. రాక్షసులకు ఈ మాయనాటకము అవంతమైన అర్థం కాలేదు. నాటకం ఆడించిన సూత్రధారుడు మహావిష్ణువు. సాధు సంరక్షణ కోసం ఏ వేషాలైనా వేస్తాడు, ఏ నాటకమైనా ఆడతాడు. శుద్ధ తామస్సుల దివ్యశక్తిత్వాన్ని కలలో కూడా తెలుసుకోలేరు. అమృతపానంతో వెలుపులు అనల్ప శక్తి సామర్థ్యాలు కలవారైనారు.
చచ్చుమొగుల రక్కులను చావగొట్టి దిక్కుల వెంట పరుగుతులెత్తించారు. తమ రాజ్యాలు స్వాధీనం చేసుకున్నారు. యథాపూర్వకంగా దివ్య భోగాలు అనుభవిస్తూ హాయిగా ఉన్నారు. ఇది శ్రీవారి కుర్మావతార కథ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. థ్యాంక్ యూ.